క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కౌలూరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ నిర్మల. కీర్తిశేషులు ఏరువ లూర్దిరెడ్డి, ఏరువ షౌరెడ్డి, మరియ రోజమ్మ ఆత్మలకు మరియు ఏరువ షౌరెడ్డి పొన్నపాటి ఆశీర్వాదం కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్లను అనేక దీవెనలతో ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో దీవించమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ప్రభావతికి ఆరోగ్యం, ప్రవీణ్, అవినాష్, జోజిరెడ్డి, లూర్దమ్మ, జయమ్మ, థామస్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి, నివేదితారెడ్డి తలంపులు నెరవేరాలని, నివేదితారెడ్డికి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుమల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల జయక, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం బుచ్చిరాజుపాలెం విచారణ. ఎలిజబెత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లింగాల రత్నారెడ్డి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ గురువిరెడ్డి, జోజమ్మ కుటుంబ సభ్యులు వెలంగిని మాత పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ విచారణ. రాజారత్నం గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుమారునికి గాస్ట్రోలజీలో సీటు మంచి కాలేజీలో రావాలని మరియు పెద్ద కుమారునికి కెనడాలో పిఆర్ కార్డు త్వరగా రావాలని మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కేథడ్రల్ విచారణ. కీర్తిశేషులు ఈదా మరియు జీవమ్మ గారి 25వ వర్ధంతి సందర్భముగా మరియు వారి భర్త ఈదా రంగారావు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఈదా వరప్రసాద్, మీనా జ్యోతి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పాయాకరావుపేట. మాసా నిర్మల కుమారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు మాసా ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మాసా వెంకాయమ్మ, వరప్రసాద కుమారి, కన్నారావు, శ్యామల కుమారి, రమేష్ బాబు, నాని, ధనుష్, యోషిత, రిషవ్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. స్వాగతమో దేవా సర్వం నీవే యేసయ్యా, స్వాగతమో దేవా సర్వం నీవే యేసయ్యా, సమాధాన దేవా సంరక్షణ దేవా సమాధాన దేవా సంరక్షణ దేవా. La 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 la.
పరిమళించుమా. మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా. మదిని సోకుమా, మానవత్వాన్ని పరిమళించుమా. మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా. స్వర్గ సౌందర్యము నీవే, మా సర్వస్వము నీవే. స్వర్గ సౌందర్యము నీవే, మా సర్వస్వము నీవే. స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు 2 గొప్ప పండుగలు జరుపుకుంటున్నాం. మొదటిది భారతదేశపు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగాన్ని మళ్ళొక్కసారి ఈ ప్రపంచానికి మనం తెలియచేయబోతున్నాం. 165 రోజులు 11 సెషన్లుగా 299 మంది సభ్యులు కలిసి 395 ఆర్టికల్స్, 22 విభాగాలుగా, 8 షెడ్యూలుగా, 6 ప్రాథమిక హక్కులు, ఒక ప్రియంబల్లో ఏమి నుడివారంటే ఈ భారతదేశం అందరికీ కూడా స్వేచ్ఛనిస్తుందని, న్యాయాన్ని చేకూరుస్తుందని, అలాగే సమానత్వం, సోదరభావంతో మనమందరం సంతోషంగా బతుకుతామని ప్రకటించింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామిక దేశం భారతదేశం. అందువల్ల ఈరోజు మనమందరం ప్రత్యేకించి ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్న వాళ్ళు, దీన్ని అనుసరిస్తున్న మన అందరూ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ మంచి మనసుతో దీనిని ఆమోదించి దానిని ప్రవేశపెట్టి అందరూ కూడా సంతోషంగా జీవించే మాదిరిగా వాళ్ళు మార్చేతందుకు దేవుడి వరాలు కోరుకుందాం. రెండవది, పునీత పౌలుని యొక్క ప్రియ శిష్యులు, ఆత్మీయ కుమారులైనటువంటి తిమోతి, తీతు వారి యొక్క స్మరణోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 2 బిడ్డలను, సంఘాలను స్థాపించే ధైర్యాన్ని, స్థైర్యాన్ని వాళ్ళలో ఇమిడింపచేసి వారిలో నాయకత్వ లక్షణాలను ప్రేరేపించి సంఘాలను ఎలా బలపరచాలి, ఎలా సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలో వాళ్ళకి ఆయన నేర్పించారు. ప్రియమైన స్నేహితులారా, మనిషి జీవితంలో మారాలంటే దేవుడు మనతో ఉండాలి. కనీసం దేవుని యొక్క బలమైన మనకు అందేలా ఆయన నీడలోనైనా బతకాలి. ఒక ముసలావిడ ప్రతి ఆదివారం దేవాలయానికి వచ్చేదట. విచారణ గురు యొక్క ప్రసంగాన్ని విని ఆవిడ వెళ్ళిపోయేది. ఒకరోజు విచారణ గురువు దీనిని గమనించి ఆవిడతో అన్నాడు, అమ్మా, నీకు కళ్ళు సరిగా కనిపించవు, చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయాసపడుతున్నావు. నేను ఒకటి చేస్తాను, నా ప్రసంగాన్ని రికార్డ్ చేసి నీకు పంపిస్తాను, లేదంటే నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను అని. అప్పుడు ఆవిడ చెప్పింది, ఫాదర్, దేవాలయం రావడానికి నేను కష్టపడుతున్నాను, అది కరెక్టే, మీ ప్రసంగం వినటానికే వస్తున్నాను, కానీ అంతకు మించి దేవుడు నన్ను చూస్తాడని నేను వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఎదుర్కొనే సవాలు, సమస్యలకు పరిష్కారం ఆయన చూపిస్తాడు, ఎదుర్కొనే శక్తిని, బలాన్ని ఆయన ఇస్తాడు అని. ఈరోజు మనమందరం లెక్క కట్టుకుంటున్నాము మనతో ఎంతమంది ఉన్నారని. నిజానికి ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎంత బలమైన వ్యక్తి మనతో ఉన్నాడు అని అర్థం. దానిని కనుక్కున్నప్పుడు దేవుడు మనతో ఉంటే సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొనే శక్తి ఆయన మనకిస్తాడు. మరి దేవుణ్ణి మనం చూడాలన్న ఆ ఆకాంక్ష దేవుని వైపుకు మరలుస్తుంది. దేవుడు కనుచూపు మన మీద పడితే బలహీనులమైన మనల్ని ఆయన బలపరుస్తాడు. ఈ పూజా బలిలో
ప్రవేశించడానికి మన పాపాలను ఒప్పుకొని దేవుని బలాన్ని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదుం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీవు పునీతులైన తిమోతి తీతులను ప్రేషిత సుగుణములతో అలంకరించితివి. మేము ఈ ఇరువురి విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా ప్రస్తుత యుగములో భక్తితో నీతిమంతముగా జీవించుచు తదనంతరము మోక్షపు నివాస గృహమును చేరుకొను భాగ్యమును పొందునట్లు కృపజూపుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. యేసుక్రీస్తు నందు జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు నా ప్రియమైన పుత్రుడగు తిమోతికి రాయినది. తండ్రి దేవుని నుండి మన ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృప, కనికరము, సమాధానము. నా ప్రార్థనల యందు ఎడతగగా నిన్ను స్మరించుచు నా పితరులు వల నిర్మలమైన అంతఃకరణముతో నేను నిన్ను సేవించుచు దేవునికి కృతజ్ఞతలను అర్పించుచున్నాను. నీ కన్నీరు తలుచుకొని నాకు సంపూర్ణమగు ఆనందమును కలుగుటకే నిన్ను చూడవలేనని రేయింబవులు ఎంతగానో ఆశించుచున్నాను. నిష్టమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసము మీ అవ్వ లోయి తల్లి యోనకి లోనై ఉండేది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నాలో ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. అందువలనే నా హస్త నిక్షణమును వలన నీకు కలిగిన దేవుని వరములను ప్రజలింపవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం వల్ల ఆత్మను ఇచ్చెను. కనుక మన ప్రభువుకు సాక్షిగా ఉండుటకు కానీ ఆయన ఇబ్బంది నున్న గూర్చి కానీ నీవు సిగ్గుపడుటకు దానికి మూర్గు దేవునికి శక్తి వలె సువార్త కొరకు నా వలె పాటింపబడుము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోనే మెదిలే స్వరము.
దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోని మెదిలెను స్వరము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి, నా ఆనందము మీ అందు ఉండవలేనని, మీ ఆనందము పరిపూర్ణము కావలేయునని నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించున్నట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చెయ్యునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలయన నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించి తిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాం. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, మనమందరము కూడా డాన్ బోస్కో నవదిన ప్రార్థనల్లో ఉన్నాం. ప్రపంచంలోనే, ప్రపంచ క్రైస్తవ మతములోనే సంచలనాత్మకమైన వ్యక్తిగా డాన్ బోస్కో గారిని కీర్తిస్తున్నారు. అంటే ఆ వ్యక్తి తిరుసభలో చేసినటువంటి పరిచర్యను బట్టి, ముఖ్యంగా యువతి యువకుల పట్ల ఆయన చూపించిన ఆసక్తిని బట్టి ఆయనకు అంత కీర్తి కిరీటం లభించింది. ఈరోజు ప్రపంచంలోని డాన్ బోస్కో సంస్థలు అన్నీ కూడా డాన్ బోస్కో గారిని స్మరిస్తున్నాయి. దాదాపు 130 దేశాలలో, 90 ప్రావిన్స్లలో 15,000 మంది సలేషన్స్, దాదాపుకు వేల కొలది ఇన్స్టిట్యూషన్స్, పాఠశాలలు, కళాశాలలు, పారిశ్రామిక పాఠశాలల ద్వారా విద్యాబోధనలు నేర్పిస్తూ యువత కోసం ఎంతో కష్టపడుతున్నారు. అందుకనే ఆ మహానుభావుణ్ణి మళ్ళొక్కసారి ఈరోజు గుర్తు తెచ్చుకుంటాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చెబుతున్నారు, తన స్నేహితుని కొరకు ప్రాణమును దారపోయువాని కంటే అధిక ప్రేమ కలిగిన వాడు మరొకడు లేడని. ఈ ప్రపంచంలో చాలామంది పుడుతుంటారు, పోతుంటారు. కొందరు వారి కోసం కాక ఇతరుల కోసం బ్రతుకుతారు, ఇతరులకు బ్రతుకునిస్తారు, అవసరమైతే తమ జీవితాలని అర్పిస్తారు. డాన్ బోస్కో కూడా అలాంటి కోవకు చెందినవాడే. ఆయన అంటాడు, నా చదువైనా, నా శ్రమైనా, నా బ్రతుకైనా, నా చావైనా నా పేద పిల్లల కోసమే అని. ఆయన జీవిత అంతం వరకు కూడా పేద పిల్లల కోసం ఆయన పని చేయడం అతి ఉత్తమమైన లక్షణంగా మనం భావిస్తున్నాం. డాన్ బోస్కో గారి యొక్క ఆశయం ఏమిటంటే, ప్రపంచంలోని యువత అంతా కూడా మారాలి, ఈ ప్రపంచాన్ని మార్చే వారిగా వారిని తీర్చిదిద్దాలనుకున్నాడు. అందుకే ఒక ఆశయం పెట్టుకున్నాడు, యువత మంచి క్రైస్తవులుగా మారాలి, నిజాయితీ పరులైనటువంటి పౌరులుగా దేశానికి సేవ చేయాలి, అలా వారిని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో డాన్ బోస్కో గారు ఒక బోధకుడిగా, ఒక గురువుగా, ఒక తండ్రిగా ఆయన ఒక క్రొత్త అవతారం ఎత్తాడు. 9 ఏళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన తండ్రి లేని బిడ్డలకు తాను తండ్రిగా ఉండాలనుకున్నాడు. వీధి బాలుల విషయంలో, అనాథల పట్ల, అభాగ్యుల పట్ల ఆయన చూపిన ప్రేమ ఎంతో గొప్పది. నాన్న, ప్రేమించని మనిషి కాదు, ప్రేమించని మనసు కాదు. ఈ ప్రపంచంలో మనం పుట్టేదే ప్రేమను పంచడం కోసం. అలాంటిది దేవుని ప్రేమను పంచకుండా ఎలా జీవిస్తున్నాం?
కదలని రాతికి కథలు చెప్పిన ఒక్కటే, మారని మనుషులకు మాటలు చెప్పిన ఒక్కటే. మనిషిగా మారండి రా అని మనం ముత్తుకున్న బండలా రాయిలా అలాగే ఉండిపోతే ఈ ప్రపంచంలో మనం శిలగానే ఉంటాం, సమాధిలాగే బతుకుతాం. ఈ ప్రపంచానికి పునాదులుగా ఉండవలసిన మనం సమాధులుగా మారిపోతున్నాం. ఎందుకంటే మనలో చలనం లేకపోవడమే. మరి డాన్ బోస్కో గారు ఒక తండ్రిగా ఎలా యువతను ప్రేమించాడు, ఎలా వారి కోసం ఆయన కష్టపడ్డాడు అనేది ఇక్కడ విశేషం. ఆయన ఆ బిడ్డల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. యోహాను శుభవార్తలో మనం విన్న ప్రకారం, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 27-30 వచనాలలో, గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి, అవి నన్ను అనుసరిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను, ఏవి నాశనం కాకుండా చూస్తాను అని. మరి డాన్ బోస్కో గారు చెడిపోతున్న యువతను సన్మార్గంలో పెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. తన ఆధ్యాత్మ గురువు అయినటువంటి జోసెఫ్ కఫాసోతో కలిసి అక్కడ ఉన్నటువంటి జైళ్ళన్నీ కూడా సందర్శించేవాడు. జైల్లో మగ్గుతున్నటువంటి యువతరాన్ని ఎలాగైనా మార్చి మంచి పథంలో నడపాలని ఆయన ప్రయత్నించాడు. అలా ఆయనతో కలిసి నడిచినప్పుడు ఆ పిల్లల వేదనను ఆయన అర్థం చేసుకోగలిగాడు. తల్లిదండ్రులు లేకుండా, నడిపించేవాడు లేకుండా వాళ్ళ జీవితం అధోగతి పాలవుతున్నప్పుడు అనుకున్నాడు, ఎలాగైనా సరే ఈ బిడ్డలకు నేను తండ్రిగా, ఒక గురువుగా వీరిని నడిపించాలి అని. 1841వ సంవత్సరంలో డాన్ బోస్కో గారు గురువుగా అభిషేక్తం పొందాక ఒకరోజు దేవాలయంలో ఆయన దివ్య బలి పూజను సమర్పిస్తున్నప్పుడు అక్కడికి వచ్చాడు బర్తలోమియో గరెల్లి అనే ఒక కుర్రవాడు. వాడితో ప్రారంభించినటువంటి ప్రస్థానం ఆరెటరీ. ఆ బిడ్డను చేరదీసుకొని తనతో పాటే ఉంచుకుని ఎన్నో మంచి బుద్ధులు నేర్పి ఆరెటరీ అన్న పదానికి ఆయన రూపకల్పన చేశాడు. 1846వ సంవత్సరంలో ఆయన వోల్దొక్కు అనే పట్టణంలోని పినాటి అనే ఒక షెడ్ని ప్రారంభించి, ఒక ఆశ్రమాన్ని ప్రారంభించి, ఇలాంటి అనాథ పిల్లలను, వీధి బాలులను, జైల్లో నుంచి తప్పించుకొని తిరుగుతున్న బిడ్డలందరినీ కూడా ఆశ్రమంలోకి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఆయన కుటీర పరిశ్రమల పట్ల వారికి అవగాహనను చూపించాడు. అన్నీ కుట్టడము, కట్టడము, మేసన్ పని చేయడము, అలాగే ప్రింట్, అలాగే పుస్తకాలను బైండ్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ బిడ్డలకు నేర్పించి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ఆయన మార్గం చూపించాడు. గురువుగా మొదట వారిని మంచి వారిగా మార్చడానికి ప్రయత్నించాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ని ఒకడొచ్చి అడిగాడంట, ఇది ఎలా సాధ్యం, ఎవ్వరూ చేయలేనటువంటిది మీరు చేశారు, ఈ ప్రపంచాన్ని జయించడానికి కారణం మీ తల్లిదండ్రులా అని అడిగాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, నేను ఈ ప్రపంచంలోకి రావడానికి కారణం నా తల్లిదండ్రులు, కానీ ఈ ప్రపంచం నాలోకి రావడానికి నా గురువు అరిస్టాటిల్ కారణం అన్నాడు. అంటే గురువు లేకుండా మనము ఏమీ సాధించలేము. ఇక్కడ డాన్ బోస్కో కూడా వారికి ఒక దిక్సూచిగా, మార్గ నిర్దేశకుడిగా ఆ అనాథ పిల్లలకు ఆయన నిలబడ్డాడు. వారి కోసం కొత్త కొత్త కలలు కన్నాడు. ఆయన ఆరిటరీ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 18 మంది కుర్రవాళ్ళు మాత్రమే, తల్లిదండ్రులు లేని ఆ బిడ్డలతో ఆయన ఆశ్రమంలో ఈ ఆరిటరీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన ప్రేమను చూసి చాలామంది పిల్లలు మారడం మొదలుపెట్టారు. ఆయన ఒక తండ్రిగా, గురువుగా, ఒక మంచి వ్యక్తిగా వారి ముందు ఎలా నిలబడ్డాడంటే 3 విశేషమైన పనులు చేయడం వల్ల. మొదటిది ఆరిటరీ. ఆరిటరీ అంటే ఒక పిల్లలందరినీ కూడా ఒక ప్రాంతానికి వారిని పిలుచుకొని వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి ఆటల ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని చింతనను వారిలోకి ఇమిడింపచేశాడు. సమాజం పట్ల వారికి విరక్తి లేకుండా ఆసక్తి కలిగే మాదిరిగా, ప్రతి ఒక్కరిని ప్రేమించే మాదిరిగా ఆ బిడ్డలకు మంచి మాటలు నేర్పడానికి ఆరిటరీని స్టార్ట్ చేశారు. ఇక్కడ కుల మతాలకు భేదం లేదు, ఎవరికి ఏ తారతమ్యం లేకుండా వారిని చూసుకున్నాడు. రెండవది, ఆయన ఆశ్రమాన్ని లేదా పరిశ్రమలను స్థాపించాడు. పిల్లలందరికీ కూడా మంచి పని నేర్పించాడు. ప్రతి ఒక్కడి చేతిలో ఏదో ఒక పని ఉంటే చెడు పని చేయకుండా ఉంటాడు. చెడు సవాసం చేయకుండా, చెడు విషయాల వైపు వెళ్లకుండా ఆ పిల్లలందరికీ కూడా ఏదో ఒక పనిని, ఏదో ఒక మ్యూజిక్ని, ఏదో ఒక విధంగా ఆ బిడ్డలు
దానిలో నిమగ్నమయ్యే విధంగా వారిని మలిచాడు. 1897 సంవత్సరంలో ఆయన ఒక క్రొత్త విధానాన్ని విద్యా విధానంలో ప్రవేశపెట్టాడు. దానినే ప్రివెంటివ్ సిస్టమ్ అని అంటారు. రీజన్, రిలిజన్, కైండ్నెస్. ఈ మూడిటి మీద ఆధారపడి ఈ యొక్క కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. ప్రివెంటివ్ అంటే జాగ్రత్త పడడం. ఒక ప్రమాదము జరగడానికి ముందు, ఒక పాపము చేయడానికి ముందు బిడ్డలని కాపాడుకునే విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని విద్యా విధానాలలో ఈ ప్రివెంటివ్ సిస్టాన్ని వాళ్ళు ప్రారంభించారంటే డాన్ బోస్కో చూడండి, 200 సంవత్సరాలకు ముందే ఆయన ఊహించగలిగాడు. పిల్లలని కొట్టడం ద్వారా, శిక్షించడం ద్వారా మనం మార్చలేము. ప్రేమ వల్ల సాధ్యమయ్యేవి చాలా ఉంటాయి. వారికి దగ్గరగా జీవించడం, వారిని ప్రేమించడం, వారికి విద్య విధానం నేర్పించడం అంటే వారి మనసులని అర్థం చేసుకోవడం. విశేషంగా డాన్ బోస్కోలో ఉన్న 2 సుగుణాలు ఏమిటంటే ప్రేమించే తత్వం. వాడు ఎవరైనా పర్వాలేదు, కానీ వాడి మీద ఎక్కువ ప్రేమను చూపించడం, వాడే ముఖ్యము ఆ ప్రాంతంలో అన్న మాదిరిగా చూసేవాడు. అందుకే డాన్ బోస్కో తన యొక్క ప్రసంగాలలో, తన యొక్క ఉపోద్ఘాతాల్లో చెప్పేవాడు, పిల్లలని ప్రేమిస్తే సరిపోదు, పిల్లలకు కూడా తెలియాలి మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారు అనని. అది తెలియనంత వరకు మీరు ఎంత చేసినా అది వ్యర్థమైపోతుంది అని. కానీ డాన్ బోస్కో వారితో కలిసి జీవించడం వల్ల వాళ్ళని అర్థం చేసుకోగలిగాడు. వారి మానసిక స్థితి, శారీరకమైనటువంటి బలహీనతలు, వారి తత్వాలు, వ్యక్తిత్వాలు అన్నీ అర్థం చేసుకోగలిగాడు. అందుకే ఆయన వారితో ఉండగలిగాడు. ఇంగ్లీష్లో అంటారు ద కంపాషనేట్ హార్ట్. ఈ హ్యాడ్ ఎ కంపాషన్ ఫర్ ద పూర్ అండ్ అబాండన్డ్ అండ్ అప్రెస్డ్. అలా అనగారిపోయినటువంటి బిడ్డలు, ఎవరు పట్టించుకునే బిడ్డల మీద ప్రేమ, కరుణ, ఇవి ఆయన చూపించాడు. ఒక మంచి గొల్లవాడు తన గొర్రెల పట్ల ఎలా ఉంటాడు. అందుకే వాక్యంలో అంటున్నారు, నా ఆనందం మీలో పరిపూర్ణం అవ్వాలంటే నా ప్రేమ మీలోకి ఇమిడింపబడాలి. అందుకే డాన్ బోస్కో వారిని ప్రేమగానే మలచాడు. ఒకరోజు డాన్ బోస్కో గారు చలిలో వణుకుతుంటే వాడిని తీసుకొని వచ్చి ఇంట్లోకి తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ వీడు చలితో వణుకుతున్నాడు, ఏమైనా దుప్పట్లుంటే వీడికి ఇవ్వండి అని. వాడు దొంగ చూపులు చూస్తున్నాడు. వాళ్ళ అమ్మకి అనుమానం వచ్చింది, ఒరే వీడు చూస్తుంటే ఎక్కడి నుంచో తప్పించుకొని వచ్చినలా ఉన్నాడు, వీడు దొంగలా కనిపిస్తున్నాడు రా, వీని తొందరగా పంపించాయి అని డాన్ బోస్కోకి చెప్పింది. కానీ అమ్మ, ఈ చలిలో వాడు ఎక్కడికి వెళ్తాడమ్మా, నువ్వే చూడు అని అంటే వాళ్ళ అమ్మ అంది, నా దగ్గర దుప్పట్లు లేవు, ఉన్నవన్నీ అందరికి ఇచ్చేసాను. నా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా, పెళ్ళైనప్పుడు నా దగ్గర వివాహపు గౌను మాత్రమే ఉంది, దానితో వాడు ఏమైనా కప్పుకుంటాడేమో, అదే ఇస్తాను అని ఆవిడ బీరువా తెరిచి ఆవిడ పెళ్లినాడు కట్టుకున్న ఆ గౌనుని వాడికి ఇచ్చింది. కానీ తెల్లారేసరికి వాళ్ళ అమ్మ చెప్పిన మాదిరిగానే వాడు గౌనుతో సహా వాడు పారిపోయి ఎక్కడో గౌను అమ్ముకున్నాడు. వాడు ఎక్కడో కనిపించకుండా పోయాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాడు కనిపిస్తే వాడిని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు డాన్ బోస్కో. వాళ్ళమ్మ మళ్ళీ ఏంట్రా అంది. ఇదేనమ్మా ప్రేమ, మనకు దేవుడు నేర్పించింది ఇదే, ప్రేమించడం, క్షమించడం, అందరినీ చేరదీసుకోవడం. నాకు తెలియదమ్మా, 9 ఏళ్ల ప్రాయంలో నేను కన్న కలలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఇలాంటి వారి కోసమే దేవుడు నన్ను అభిషిక్తుడిగా, గురువుగా మలిచాడు. ఒక తండ్రిలా నా కార్యక్రమాన్ని చేయని అని అడిగాడంట. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఒక గురువుకు ఉండవలసిన లక్ష్యం శిక్షించడం కాదు, నేర్పించడం. ఒక పిల్లవాడు క్లాస్ రూమ్లో వాచ్ పోగొట్టుకున్నాడంట. ఇది తెలిసినటువంటి టీచర్ గట్టిగా చెప్పింది, ఎవరి దగ్గరైనా వాచ్ తీసుకున్నారా, దొంగతనం చేస్తే దయచేసి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టండి, లేదంటే నేను ఇప్పుడు వచ్చి అందరినీ చెక్ చేస్తాను అంది. ఎవ్వరు తీసుకుని రాలేదు. ఇక టీచర్ గారు చెక్ చేయడం మొదలుపెట్టారు. అందరు పాకెట్స్లో ఉన్నాయి అని. ఒకరి దగ్గరికి వెళ్ళేసరికి వాడి జేబులో వాచ్ ఉంది. టీచర్ గారు ఇలా అలా రెండోసారి తడివి చూశారు. ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు. ఎవరి దగ్గర దొరికినట్లు లేదు. ఒక పని చేయండి, ఒకవేళ వాచ్ ఇవేమన్నా బయట ఎక్కడైనా దొరికితే, మీలో ఎవరికైనా దొరికితే నిజాయితీ పరులు తీసుకొని వచ్చి ఇచ్చేయండి అని చెప్పిందంట టీచర్. ఇంటర్వెల్ అయ్యాక ఆ పిల్లోడు పరిగెత్తుకుంటూ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ మీకు తెలుసు కదా నా జేబులో వాచ్ ఉందని, మరి మీరు నన్ను పట్టుకొని అప్పుడే దొంగ అని చెప్పి ఉండాల్సింది కదా అంది. ఒరే, అందరి ముందు నిన్ను దొంగ అంటే నీ హృదయం గాయపడుతుంది. నువ్వు ఎందుకు తీసావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు నిజాయితీగా వచ్చావు కదా,
తిరిగి వస్తువుని తిరిగి ఇచ్చావు కదా, అది చాలు అంది. వాడు అన్నాడు, టీచర్, ఇలాంటి టీచర్లు ఉన్నంత కాలం నేను ఇంక ముందు ఎప్పుడు దొంగతనం చేయను టీచర్, నిజాయితీగా బతుకుతాను అని టీచర్ని గట్టిగా వాటేసుకున్నాడంట. ఈరోజు టీచర్లు పాఠశాలలు, కళాశాలలు ఎక్కడ చూసినా కర్ర పట్టుకొని తిరగడము, శిక్షించడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. కానీ డాన్ బోస్కో విధానంలో టీచర్లు ఎవరైనా సరే, విద్య నేర్పే వాళ్ళు బిడ్డల్ని కొట్టకూడదు, వారిని ప్రేమగానే మందలించాలని డాన్ బోస్కో తన విద్యా విధానం ద్వారా తెలియజేస్తున్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11, 16 వచనాల వరకు మనం చూస్తాం. నేను మంచి గొర్రెల కాపరిని, నేను వారి కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను అని యేసు ప్రభు వారు చెప్పిన మాదిరిగా డాన్ బోస్కో కూడా ఆ పిల్లల కోసం, వారి అభివృద్ధి కోసం ఆయన ఆహర్నిశలు కష్టపడ్డాడు. వారి కోసం ఆయన బిచ్చగాడి అవతారం కూడా ఎత్తాడంటే నమ్మశక్యం కావటం లేదు. ఆయన అంటాడు, ఐఎమ్ రెడీ టు డ్రాగ్ మై టంగ్ ఫ్రమ్ సూపర్గా టు వోల్దోకో. నా పేద పిల్లల్ని పోషించడం కోసం నా నాలికను చాపడానికి కూడా నేను సిద్ధపడతాను. వోల్దోకో ఎక్కడ, సూపర్గా అనేది చిన్న పర్వత ప్రాంతం, వోల్దోకో అనే పట్టణం వరకు కూడా నేను నా పిల్లల కోసం అడుక్కోవడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే పేద పిల్లల్ని ప్రేమగా పెంచుకోవడం కోసం నేను ఏ స్థాయికైనా వెళ్తాను అని. ఆయన అలా చేస్తూ తన ఆరోగ్యం పాడైపోయి మంచంలో పడినప్పుడు ఆయన 2 కాళ్ళు ఇంతలా వాసిపోయాయి. ఆయనకు ఊపిరి ఆడటం లేదు. మంచంలో పడుకోబెట్టారు. అప్పుడు డాక్టర్ గారు వచ్చి చెప్పారు, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, డాన్ బోస్కో గారు మరణించబోతున్నారు. ఈజ్ నాట్ డాడ్, ఈజ్ ఓన్ అవుట్ అని. ఒక ఫ్యానును 24 గంటలు తిప్పితే అందులో ఉన్న బాల్స్ అన్ని కరిగిపోయి ఎలాగైతే అది నశించిపోతుందో, అదే మాదిరిగా డాన్ బోస్కో ఈ పిల్లల కోసం ఆయన తిరిగి ఇలా అయిపోయారు. మరి నా చేతుల్లో అయితే ఏమీ లేదని డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అప్పుడు డాన్ బోస్కో శిష్యుడు ఆయన ముందుకు వచ్చి అన్నాడు, మనమందరం ఒక పని చేద్దాం, డాన్ బోస్కో గారిని దేవుడే కాపాడాలి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. నిజంగా డాన్ బోస్కో పట్ల మనకు ప్రేమ ఉందంటే దేవుడు అతనిని కాపాడుతారు. ఎందుకంటే మన ప్రేమ గొప్పదైతే ఆయనకు ప్రాణం తిరిగి వస్తుంది అని. అప్పుడు ఆ రాత్రి అంతా అక్కడ ఉన్నటువంటి 300-400 మంది పిల్లలు కొవ్వొత్తులు ముట్టించుకొని రాత్రి అంతా మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేస్తే మరుసటి రోజు డాన్ బోస్కో కళ్ళు తెరిచాడంట. ఆయన వీల్ చైర్లో అలా వచ్చినప్పుడు పిల్లల్ని చూశాక పసిపిడ్డలా ఆయన బోరున ఏడ్చాడు. ఎందుకంటే ఆయన జీవితంలో సాధించింది అదే. దామిహి అనిమాస్ చేతరతొల్లే. లాటిన్లో దాని అర్థం ఏంటంటే, నాకు ఆత్మలను ఇవ్వండి, మిగతా వాటిని అన్నిటిని ఎత్తేయండి, నా ఆత్మలు నా దరి చేరాయి, నేను దేనికోసమైతే కష్టపడ్డానో అది ఈరోజు ఫలించింది అని. అందుకే వాక్యంలో చెబుతుంటారు కదా, ఒక గోధుమ గింజ భూమిలో పడి నశిస్తే తప్ప అది విస్తారంగా ఫలించదని. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనంలో విన్నాం. ఈరోజు డాన్ బోస్కో గారు పేద యువత పట్ల ఆయన చూపిన ప్రేమ వల్లే అతనికి వాటికన్ సిటీలో ఒక పెద్ద సత్కారమే జరిగింది. ఏ పునీతుడికి ఇవ్వనటువంటి గొప్ప గౌరవం ఆయనకు లభించింది. ఆయన యువకులు, ముఖ్యంగా పేద పిల్లల పట్ల ఆయన చూపించిన కృషి, ఆసక్తిని బట్టి ఆయన 6 అడుగుల విగ్రహాన్ని వాటికన్ ఎంట్రన్స్లోని దేవాలయంలోకి ప్రవేశించగానే కుడి వైపున 6 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపచేశారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి క్రైస్తవ పరంపరలో ఎంతో మంది పునీతులు ఉన్న డాన్ బోస్కోకి ఇంత పెద్ద ఘనత లభించడం అత్యంత విశిష్టకరమైనటువంటి రోజుగా ప్రతి ఒక్క సలేషన్ ఈరోజు భావించాలి. ఈరోజు డాన్ బోస్కో గారు ఒక తండ్రిగా ప్రేమించడం నేర్పించారు. ఒక గురువుగా విద్యా విధానంలో, ఆరిటరీలో, కుటీర పరిశ్రమల ద్వారా బిడ్డలందరికీ విద్యా బుద్ధులు నేర్పించి వారిని మంచి క్రైస్తవులుగా మారుస్తూ, అలాగే సమాజం పట్ల విరక్తి లేకుండా వారు నిజాయితీ కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు ప్రయాసపడ్డారు. అలాంటి పునీతుణ్ణి మనం స్మరించుకోవడం మన ధన్యత. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. Sa ri ga ma ga
ప్రభవించే దీపమై వెలుగని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలుగని అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా సిరి సంపదలు నీవే భోగ భాగ్యములు నీవే సిరి సంపదలు నీవే భోగ భాగ్యములు నీవే ఎన్నగలేని సంపద కన్నా మిన్నయైనది నీ ప్రేమ ఎన్నగలేని సంపద కన్నా భిన్నమైనది నీ ప్రేమ ధన్యమైనది నీ సేవ నీ ప్రేమలో రుణమునై సాగని నీ సేవలో అనుమునై చేరని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలుగని అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరముగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, పునీతులైన తిమోతి తీతుల సంస్మరణ రోజున నీ ప్రజలు తెచ్చు అర్పణలను దయతో స్వీకరించుమని కనికరముతో నీవు వీటిని అర్పించుచున్న మాకు చిత్తశుద్ధితో దయచేసి నీకు అంగీకార యోగ్యులమగునట్లు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కన్యతలి అగు మరి ఆంబతోను, పునీత అపోస్తులతోనూ, పునీత డాన్ బోస్కో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు తనవిగా మోయవి చేసిన యేసయ్య విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థపడును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. పావన భోజ్యం నీవే యేసయ్యా, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను పూజించువాడు నిత్య జీవము పొందును. నన్ను పూజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజ్యం నీ విందు. రండి
పునీత జాన్ బాస్కో గారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని మనిషి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. దివ్య సత్ప్రసాదములో వేం చేసి ఉన్న క్రీస్తుని ప్రేమించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మకు జీవితమును అంకితము చేసుకొనిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ సహాయమాత సేవకుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అనాథల తండ్రి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. యువకులకు అపోస్తులుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పేదల పాలిట పెన్నిది అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పాపుగారి కొరకు తిరుసభ కొరకు ఎడతెగని పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. సలేషన్ కుటుంబమును స్థాపించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు మాతృక అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. వేద వ్యాపకులైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అలసట చెందక పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఔదార్య భావము కలిగిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఆనందమునకు నిలయమైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. మా తండ్రి అయిన పునీత డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ పునీత డాన్ బాస్కో గారా, మీ యందు పూర్తి నమ్మకముతో మేము చేయు ప్రార్థనలో మధ్యవర్తిగా ఉండమని మిమ్ము ప్రాధేయపడుచున్నాము. మేము ఓ మంచి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా సహాయం చేయండి. మేము ఇతరులకు సహాయముగా ఉంటూ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ, జాలి చూపిస్తూ పాపాన్ని నిరాకరిస్తూ మంచి మరణమును పొందుదుముగాక. మేము చేయుచున్న ప్రార్థనల మీద దేవుని వరములు మాకు రప్పించండి. మేము అర్థించు ప్రత్యేక వరములను మాకు రప్పించండి. మా విచారణలో ఉన్న యువతీ యువకులు దేవుని ప్రేమలోనూ దయలోనూ జీవించేలా చేయండి. మాకు అత్యవసరమున్న వాటిని ఒసగుతారని మాకు నమ్మకము ఉన్నది. ఓ పునీత డాన్ బాస్కో గారా, పవిత్రులకు గురువులను, కన్యాస్త్రీలను దీవించండి. వారల జీవితాలను దేవునికి అర్పింప ప్రయాసపడు వారికి వారి కృషిలో నిలకడను పట్టుదలను దయచేయమని మిమ్మును వేడుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దీవెనలు మీపైకి దిగివచ్చి అవి సదా మీ యందు నిలిచియుండునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమాన్వితుడవైన సర్వేశ్వరా, పునీత తిమోతి తీతులు క్రీస్తును విశ్వసింపుడని బోధించి దాన్ని పదిలముగా కాపాడుటకై అలసట నెరుగని కృషి చేసి ఈ పుణ్యపురుషుల విజ్ఞాపన ఫలితముగా జీవించగా మేము స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయములందు విశ్వాసమును బలపరచునట్లు కృపచూపుమని మా తల్లి అయిన మరియాంబ ద్వారా మిమ్ము ప్రార్థించుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఏదో ఏట ఒకనొక నాడు కలలో చూచెను మరియ తల్లిని.